హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మేము చేసే వ్యాపారం గురించి కుదిరినప్పుడల్లా వీడియోస్ పెడుతున్నా కదండి. అలాగే మీరు కామెంట్లలో అడిగిన డౌట్ల గురించి కూడా నేను వీడియోలో చెప్తున్నా కదా. అలాగే ఈ వీడియోలో కూడా ఒకళ్ళు కామెంట్ పెట్టారండి. ప్రతి ఐటము కేజీకి వచ్చేసరికి ఎంత రేటు పడుతుందో చెప్పమన్నారు. ఈ వీడియోలో ప్రతి ఐటమ్ గురించి అంటే ఎంత రేటు పడిద్ది అనేది ఈ వీడియోలో చెప్తానన్నమాట. ఈలోపు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి, ఓకేనా. అలాగే మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో అనేది చాలా వరకు రీచ్ అవుతుంది. ఇక నుంచి మన ఛానల్లో మేము చేసే వ్యాపారం గురించే కాకుండా అన్ని రకాల వీడియోస్ వస్తాయండి. అంటే సేవింగ్స్ ఐడియాస్ కానీ, గవర్నమెంట్ స్కీమ్స్ కానీ, లేకపోతే గవర్నమెంట్ అప్డేట్స్ కానీ, లేకపోతే ఇంకా చాలా డిఫరెంట్ వీడియోస్ వస్తాయి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ మాత్రం నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే వ్యాపారం గురించి కూడా మీరు ఏదైనా కామెంట్లో నన్ను డౌట్లు అడిగితే నేను వాటి గురించి కూడా వీడియోస్ పెడతాను, ఓకేనండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు నేను వీడియోలో చెప్తానంది ఏంటంటే ఏ కేజీకి ఎంతెంత రేటు పడిద్దో చెప్పమన్నారు. ఫస్ట్ యాలక్కాయలు చెప్తున్నానండి. కేజీ వచ్చేసరికి 3200 పడుతుందండి యాలక్కాయలు. అలాగే జీడిపప్పు వచ్చేసరికి సరే యాలక్కాయలు మనం 3200 పెట్టి కేజీ తెచ్చుకుంటే మనకి ఎన్ని అట్టలు అవుతాయి అంటే 180 అట్టలు అలా అవుతాయి. అలాగే జీడిపప్పు మనం కేజీ వచ్చేసరికి 800 పడుతుందండి. ఇప్పుడు మొన్నటి దాకా వచ్చేసరికి 850 దాకా ఉన్నాయి. మనకి కేజీకి వచ్చేసరికి 32 అట్లా 33 అట్లా అవుతాయి అనమాట. ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా అవుతాయి. అంటే జీడిపప్పు ఒక్కొక్కసారి బరువుగా ఉంటాయి కాబట్టి అప్పుడు అట్టలు తక్కువ అవుతాయి, బరువు తక్కువ ఉంటే మాత్రం అట్లా ఎక్కువ అవుతాయి అనమాట. అలాగే వచ్చేసరికి కిస్మిస్ వచ్చేసరికి 220 నుంచి 270 280 అలా పడతాయండి. అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క రేట్ అనేది పడిద్ది కిస్మిస్ ఒక్కొక్క కేజీకి వచ్చేసరికి. అలాగే వచ్చేసరికి జీలకర్ర కేజీకి వచ్చేసరికి మనకి ఇప్పుడు 290 పడుతుందండి. అంతకుముందు వచ్చేసరికి 280 ఒకసారి ఉంది, 300 ఒకసారి ఉంది. అందుకని చెప్పేసి మనకి ఇప్పుడైతే ప్రస్తుతానికి వచ్చేసరికి కేజీ 290 రూపాయలు పడుతుంది. కేజీకి వచ్చేసరికి 25 కట్టలు అవుతాయండి. అలాగే వచ్చేసరికి తాలింపు పచ్చిపప్పు వచ్చేసరికి కేజీ 90 రూపాయలు పడతాయి. ఆవాలు వచ్చేసరికి కేజీ 140, సాయి మినపప్పు వచ్చేసరికి 110 పడిద్దండి. మొత్తం ఈ 3 రకాలు కలిపి ఒక్కొక్క కేజీ ప్రకారం చూసుకున్న దగ్గర 300 లోపు వచ్చేస్తాయి అన్నమాట, ఓకేనండి. అలాగే చెక్క వచ్చేసరికి 320 పడిద్దండి కేజీకి వచ్చేసరికి ఒక 20 అట్టలు అలా అవుతాయి. 20 అట్టల్లో అంటే ఒక్కోసారి 18, ఒక్కోసారి 19, 20 అట్టలు అవుతాయి అన్నమాట. తర్వాత వచ్చేసరికి ధనియాలు వచ్చేసరికి 210 పడతాయండి. ఒక్కొక్కసారి ఒక్కో రేటు. అలాగే వచ్చేసరికి చిన్నులపాయలు ఇప్పుడు చిన్నులపాయలు అయితే మొన్నటి దాకా 250 రూపాయల దాకా ఉంది. ఇప్పుడు 200 రూపాయలు పడుతున్నాయండి కేజీ వచ్చేసరికి. మొన్నటి దాకా మేము తెచ్చిన కేజీ చిన్నులపాయలకి వచ్చేసరికి అంటే మేము చిన్నులపాయలు తెచ్చి రెబ్బలు చేసి వాటిని వేసేవాళ్ళము. అప్పుడైతే ఒక 24 గంటలకు అలా వచ్చాయి. ఇప్పుడు ఏంటంటే చిన్న పాయలే తెచ్చి వేస్తున్నాం అనమాట. కేజీ 200కి వస్తున్నాయి కాబట్టి మాకైతే కేజీకి వచ్చేసరికి 20 అట్లు అలా అవుతాయి. అలాగే చిన్నులపాయలు తర్వాత వచ్చేసరికి వాము వచ్చేసరికి కేజీ 250 రూపాయలండి. అవి రేరుగా పోతాయి అనమాట. కేజీ వచ్చేసరికి 250 పడిద్ది. మనకి దగ్గర 20 అట్టల దాకా అవుతాయండి. వాటి మీద ₹1 లాభం ఎక్స్ట్రా వస్తుంది అనమాట. తర్వాత వచ్చేసరికి వాము ఇంకా మెంతులు వచ్చేసరికి మీకు చెప్పా కదండి, కేజీ వచ్చేసరికి 70 రూపాయలు అలా పడుతుంది. కేజీ వచ్చేసరికి 70 పడుతుంది. కేజీకి వచ్చేసరికి మనకి 8 అట్టలు అనేవి అవుతాయి అనమాట, ఓకేనండి. అలాగే తినే సోడా అయినా సరే కేజీ వచ్చేసరికి 90 రూపాయలు అలా పడుతుంది. 80 రూపాయలు పడిద్దండి కేజీ. అవి కూడా మనకు ₹1 లాభం అనేది వస్తుంది అనమాట. తర్వాత వచ్చేసరికి కొబ్బరి ఇప్పుడైతే రేటు కొబ్బరి చాలా ఉందండి, 170 దాకా ఉంది కేజీ కొబ్బరి వచ్చేసరికి. రేట్ అనేది కొబ్బరి చేంజ్ అవ్వట్లేదు. అలాగే కొబ్బరి తర్వాత ఇంకా తినే సోడా కొబ్బరి. అలాగే గసాలు వచ్చేసరికి కేజీ వచ్చేసరికి 1200 పడిద్దండి. గసాలు అయితే ఎప్పుడు రేట్ చేంజ్ అనేది అవ్వదన్నమాట. ఎప్పుడో ఒకసారి సంవత్సరం మొత్తం మీద ఒక్కసారి రేట్ అనేది చేంజ్ అవుతాయి. ఆ కేజీకి వచ్చేసరికి మనకి 60 అట్టలు. నేను ఈ చెప్పిన ఐటమ్స్ అన్ని గ్రాముల్లో కూడా
చెప్పాను మీకు వీడియోస్లో, ప్రతి వీడియోలో పెట్టాను అనమాట. ఈరోజు ఓన్లీ రేటులు కేజీకి వచ్చేసరికి ఎన్ని అట్టలు అవుతాయో మీకు క్లియర్గా చెప్తున్నాను అనమాట. ఇవి ప్రతి ఏరియాలో ఒకేలాగా ఉంటాయి అని చెప్పలేమండి, ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా ఉంటాయి. హోల్సేల్ షాపుల్లో అయితే ₹1 తక్కువ ఉంటుంది, వేరే చిన్న చిన్న షాపుల్లో అయితే రేట్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. అందుకే ఒక్కొక్క చోట ఒక్కొక్క రేట్ ఉంటుంది. నేను ఇప్పుడు చెప్తుందంటే మేము తెచ్చే చోట రేట్ మాత్రమే మీకు చెప్తున్నాను. దీన్ని బట్టి మీరు ఎస్టిమేషన్ వేసుకొని షాపు వాళ్ళ దగ్గర అడిగి ఒక 2-3 షాపుల్లో అడిగి మీరు తెచ్చుకోవచ్చు అనమాట. అలాగే మేము పోసే బఠానీ వచ్చేసరికి కూడా కేజీ ₹100 అలా పడిద్దండి. కేజీకి వచ్చేసరికి ఒక 6 అట్టలు అవుతాయి. మెంతులు కానీ, తినే సోడా కానీ, బఠానీలు కానీ వీటి మీద ఏంటంటే మామూలు ఐటమ్స్తో పోల్చుకుంటే ₹1 ఎగస్ట్రా వచ్చిద్ది అనమాట. అందుకని మామూలు ఐటమ్స్తో పాటు ఇవి కూడా కలిపి మనం యాడ్ చేసుకుంటే మనకు ₹1 అనేది లాభం వస్తుందన్నమాట. నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను మీకు. ఇలా మనకి తక్కువ అట్టలు పోయినా కానీ రోజుకి వచ్చేసరికి ఎక్కువ లాభం వచ్చే పోసుకుంటే మనకి ఎక్కువ లాభం అనేది వస్తుందన్నమాట. అందుకని డైలీ పోయే ఐటమ్సే కాకుండా ఇంకా ₹1 ఎక్స్ట్రా వచ్చేవి కూడా మనం చూసుకొని యాడ్ చేసుకోవాలి. అలాగే సబ్జా కూడా వచ్చేసరికి కేజీ వచ్చేసరికి 300 పడుతుందండి ఇప్పుడు ప్రస్తుతానికి. తర్వాత ఎండాకాలం వచ్చేసరికి రేట్ పెరిగిద్ది అనమాట. ఇప్పుడైతే 300 లోపే ఉంటుంది. తర్వాత వచ్చేసరికి ఎండాకాలానికి 350, 400 అలా ఉంటుంది అనమాట. కేజీకి వచ్చేసరికి ఒక 20 అట్టలు అలా అవుతాయండి. అలాగే లవంగాలు వచ్చేసరికి కేజీ 950 పడుతుందండి. మొన్న దాకా వచ్చేసరికి 1050 అలా పడింది. కేజీకి వచ్చేసరికి 60 అట్టలు అవుతాయి. నేను ప్యాకెట్కి వచ్చేసరికి గ్రాముల్లో చెప్పాను. అలాగే మేమైతే ఎక్కువ కౌంట్ చేసి వేసుకుంటామండి. అంటే ప్యాకెట్కి వచ్చేసరికి ఒక 15-16 లవంగాలు ఉండేటట్టు చూసుకుంటాము. అసలు మేము స్టార్ట్ చేసినప్పుడైతే ఒక ₹5 ప్యాకెట్కి 25 లవంగాలు అలా వేసేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే ప్యాకెట్కి వచ్చేసరికి ఒక 15 లవంగాలు అలా చూసేసుకోవాలన్నమాట. ఎందుకంటే మేము స్టార్ట్ చేసినప్పుడు 600 ఉంటే ఇప్పుడు 950 ఉంది, అందుకని చూసేసుకోవాలి. అలాగే మిరియాలు వచ్చేసరికి కేజీ వచ్చేసరికి ఇప్పుడు 750, 720 అలా ఉంటుందన్నమాట. మిరియాలు అనేది మనం సైజుని బట్టి చూసి తెచ్చుకోవాలండి. మేమైతే ఒక్కొక్కసారి కొంచెం లావు మిరియాలు తెస్తాము, ఒక్కోసారి సన్న మిరియం తెస్తాం అనమాట. లావు తెచ్చినప్పుడు 800 అలా పడుతుంది, సన్నవి తెచ్చినప్పుడు 750, 720 అలా పడుతుందన్నమాట. అందుకే మనం చెప్పాను కదండి, ఏ అయినా సరే రేట్లు అడిగి ఒకసారి 1-2 సార్లు షాపుల్లో తిరిగి అడిగి తెచ్చుకోవాలి. మీకు ఈ వీడియోలో ఆల్మోస్ట్ అన్ని రకాల ఐటమ్స్ గురించి రేట్లు చెప్పాను. ఇంకా ఏదన్నా నేను మర్చిపోతే మీకు ఏదన్నా ఐడియా తెలిస్తే మాత్రం ఆ ఐటెం గురించి కామెంట్లో అడగండి, నేను మీకు చెప్తాను ఎంత రేట్ పడింది అనేది. అలాగే చెప్పాను కదండి, ముందు మన ఛానల్లో అన్ని రకాల వీడియోస్ వస్తాయి మేము చేసే వ్యాపారం గురించే కాకుండా. సో ఇప్పుడు దాకా ఎట్లయితే నా వీడియోస్ని ఎలా అయితే సపోర్ట్ చేశారో ఇప్పుడు కూడా ఇక్కడి నుంచి కూడా అలానే సపోర్ట్ చేయండి. ఓకేనా? మీరు మాత్రం వీడియో నచ్చినట్టయితే లైక్ చేయటం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మేము చేసే వ్యాపారంలో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్లో అడగండి, నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనండి? బాయ్.